ట్రైన్స్ అంచేత దెర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ యాక్సిడెంట్. ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. ఇలాగే కదండి. ఇప్పుడు ఈ విషయం మనకు నిజంగా మన మైండ్లోకి కనుక ఎక్కితే ట్రైన్ ఎక్కాలంటే భయపడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు కూడా అంతే అయింది. దేశంలో ప్యాసింజర్ కార్లు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, దానికి తగిన రోడ్లు లేవు. సిటీస్లో చాలా చోట్ల చూస్తున్నాం అవి తిరగటానికి. సేమ్ ఇది కూడా అంతే, ట్రాక్ లేకుండా నువ్వు ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అవి ఎక్కడ తిరగాలి? గాల్లో తిరగవు కదా. ట్రాఫిక్ జామే, మళ్ళీ అక్కడ కూడా ట్రాఫిక్ జామే అవుతుంది. అంతే కదండి. ఇక్కడ ఏమాత్రమైనా చిన్న పొరపాటు జరిగితే ఆపరేషనల్ మిస్టేక్స్ ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అది వందల మంది చచ్చిపోతారు, మామూలుగా కాదండి. ఇప్పుడు ఏదో మామూలు బస్సు యాక్సిడెంట్ అయితే 2, 3, 10 మంది, 30 మంది, 40 మంది చచ్చిపోతుంది. అట్లా కాదు కదా, వందల మంది చనిపోవటం మనం గమనిస్తున్నాం. అవునండి, ప్రాక్టీస్. గత 3-4లో 4 డీరైల్మెంట్లు చూసాం. అంచేత అభద్రతా భావం అన్నది పాసింజర్లో ప్రవేశిస్తే రైల్వేస్ మీద కొంచెం అనుమానాస్పదంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. అది ఇక ట్రైన్స్ ఏ రకమైన ప్రవేశపెట్టాలి అన్నది కూడా ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావాలి. ఎటువంటి ప్రవేశపెట్టాలి ట్రైన్లు? బుల్లెట్ ట్రైన్ అది ప్రపంచానికి ఒక క్రేజ్ అయ్యి ఉండొచ్చు. బుల్లెట్ ట్రైన్ అనేది జపాన్లో ఉంది. స్పీడ్కి వెళ్ళి ప్రతి ట్రైన్ బుల్లెట్ ట్రైన్ చెప్పడం వాడుకలో ఉంది. బట్ జపాన్లో హైయెస్ట్ స్పీడ్లో వెళ్తున్నప్పటికీ కూడా జర్మనీ, మిగతా దేశాల వాళ్ళు అంతకంటే స్పీడ్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. చైనాలో కూడా చాలా స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. మనం బుల్లెట్ ట్రైన్కి ఆప్ట్ చేసాం. బుల్లెట్ ట్రైన్కి ఆప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎంతమంది ఎక్కుతారు, ఎన్ని బుల్లెట్ ట్రైన్స్ మనం మన దేశంలో చేయగలం. మీకు తెలుసు ఇండియన్ రైల్వేస్ చాలా విస్తారమైంది. దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఇన్ నెంబర్ 2 పొజిషన్ ఆర్ నెంబర్ 3 పొజిషన్ ఇన్ ది వరల్డ్. అటువంటి సందర్భంలో ఇంత లెంగ్త్ ఉన్న చోట ఏ స్టేషన్ మధ్య మీరు చేస్తారు బుల్లెట్ ట్రైన్? మోస్ట్ లెంగ్తీ ఏదో ముందు గుజరాత్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టున్నారండి. అంటే ప్రతిదీ గుజరాత్కు తీసుకెళ్ళినట్టు ఎక్కడ చేసినప్పటికీ కూడా విమర్శ కూడా ఉంది. ఏదొచ్చినా గిఫ్ట్ సిటీ వచ్చినా అక్కడికే, ఏదొచ్చినా ఎక్కడ చోట మొదలు పెడుతున్నారు అనుకుందాం. కానీ ఆ లెంగ్త్ ఎంతమంది ప్రయాణికులకు ఆ బుల్లెట్ ట్రైను 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో అది అప్పు తీసుకుని, ఆ అప్పు తీర్చడానికేమో 99 సంవత్సరాలు ఎంతో పెట్టుకుని, అబ్బాయి 1% మేము తీసుకునే ఇంట్రెస్ట్ అంటే అంత లాంగ్ పీరియడ్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? తీసుకున్నది ఎంత అమౌంట్ తీసుకున్నారో బహుశా అంతా వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ కరెన్సీ కన్వర్షన్లో కూడా తేడా వస్తుంది. ఇలా ఉంది. సరే, అల్టిమేట్గా బుల్లెట్ ట్రైన్ మనం తీసుకొచ్చాం ముంబైకి, అహ్మదాబాద్కి మధ్యలో. గుడ్. ఆ ట్రైన్ ఎంతమంది పాసింజర్స్ని ఒక ట్రిప్లో తీసుకెళ్తుంది? పాసింజర్ ఫేర్ ఎంత ఉంటుంది దాని మీద? అసలు ఇనిషియల్గా మీరు ఏమైనా ఇటువంటి సమాచార శాఖ బదులు ఫ్లైట్ ఎక్కొచ్చు కదండి. అంటే అదే రేటు, అది కూడా విమర్శ ఉంది. నీకు ముంబై నుంచి లో ఫేర్ ఎయిర్లైన్స్ వాళ్ళు 3,000 రూపాయలు తీసుకెళ్ళిపోతుంటే నువ్వు 4,000 రూపాయలు టికెట్ పెడితే హూ విల్ గో బై దిస్ ట్రైన్? ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడే ఫస్ట్ క్లాస్ ఏసీకి పోయే కంటే మనం ఫ్లైట్లో పోవచ్చు, చాలా మంది ఫ్లైట్లో వెళ్తున్నారు. అలాగే సర్వే అంటే ఇవన్నీ కూడా మీరు వినియోగదారుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, పాసింజర్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవి తప్పు. ఇవి క్రేజీ ఐడియాస్ తప్ప అంతేనండి. ఇవి నిర్ణయాలు సముచితమైన నిర్ణయాలు కాదు. బట్ డెఫినెట్గా భారతదేశ యొక్క ఖ్యాతి, భారతదేశం బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చిందన్న ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. అంటే అది మనం పైనీర్స్ కాదు కదా, జపాన్ ఆడు చెప్పినట్టు జర్మనీ ఆడు ఆల్రెడీ ఉన్నారు కదా. అవును, దేశం యొక్క ఇమేజ్ పెరిగినప్పటికీ కూడా ఎకనామిక్ కన్స్ట్రెంట్స్ కూడా మనం చూసుకోవాలి. ఈ దేశానికి బుల్లెట్ ట్రైన్ ఎంతవరకు ఉపయోగము? విదేశస్తులు వచ్చి బుల్లెట్ ట్రైన్ ఎక్కడానికి ఎందుకు సరదా పడతారు? ముంబై నుంచి అహ్మదాబాద్కి వెళ్ళడానికి వస్తారండి. అంచేత లాంగెస్ట్ ఫ్రమ్ కేప్ కెమెరన్, కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ వరకు విపరీతమైన లెంగ్త్ ఉంది కాబట్టి అందులో ఒక బుల్లెట్ ట్రైన్ పెట్టండి. ఒక రోజు తిరగకుండా ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళిపోయేలా చేయండి. అటో ట్రైన్ ఇటో ట్రైన్ పెట్టండి. అదే ఇప్పుడు మీరున్న ట్రాక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అట్లా పెట్టాలన్నా సరే మొత్తం దేశం మొత్తం తిరిగి రావాలంటే దేశం మొత్తంలో ట్రాక్ని బుల్లెట్ ట్రైన్కి అనుగుణంగా దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒక ఇంజనీర్ గారు ఏమన్నారంటే, డెడికేటెడ్ ట్రాక్ ఇవ్వకపోతే నువ్వు బుల్లెట్ ట్రైన్ సకాలంలో వెళ్ళటం అనేది ఇంపాసిబుల్ అన్నాడు. అంతే కదండి. అది జరిగింది. సో అంచేత మీరు చక్కటి ముచ్చటైన పేర్లు పెట్టేసుకున్నారు. స్పీడ్ ట్రైన్లు అంటున్నారు, దురంతో అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. పెట్టండి, ఎన్ని ట్రైన్లు తీసుకున్నా పాసింజర్లకు ఏం లోటు లేదు ఇక్కడ.
పాసెంజర్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బు గుంజటం కోసం ఏసీ కోచ్లు ఎక్కువ పెట్టేసి జనరల్ కంపార్ట్మెంట్స్ని తీసేయటం అన్నది ఎంతవరకు న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను. అదే ఇప్పుడు మనం ఏ రైల్లో చూసినా సరే సాధారణ ప్రయాణికులు, ఎందుకంటే ఇండియా అంటే ఇప్పుడు అంతా ధనవంతులు బుల్లెట్ ట్రైన్లు ఎక్కేవాళ్ళు, ఏసీలో ప్రయాణించేవాళ్ళు కాదు ఉండరు కదా. అందరూ అసలు రైలు అనేదే పేదవాడి ప్రయాణం కోసం ఒక ఉన్నది. అవును. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు షార్ట్ టర్మ్ స్టేషన్స్లో అక్కడ ట్రైన్లో మామూలు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అసలు ఒక కంపార్ట్మెంట్ కెపాసిటీ ఏదో 100 లేకపోతే 70 ఏదో ఉంటే అసలు దానికి ఇన్ని రెట్లు ఎట్లా ఎక్కిస్తున్నారో అర్థం కావట్లేదండి. అది పర్మిటెడ్ చేశారు. టికెట్ తీసుకుంటే ట్రైన్లో ఎక్కడానికి అతనికి అధికారం వచ్చేసి అది ఎట్లా, అది అనార్కీ కదా. అంతే కదా. మరి ఇప్పుడు పద్ధతి ప్రకారం వెళ్ళేవాళ్ళు అలా చేయరు. అంతే కదండి. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అది సాగుతూనే ఉంది. మనం ఈ ఫెసిలిటీస్కి అలవాటు పడలేదు కాబట్టి, ఇన్ని ప్రమాదాలకు కూడా అలవాటు పడలేదు కాబట్టి ఏదో చల్తా హాయ్ ట్రైన్ కొన్ని చోట్ల అయితే ట్రైన్ పైన ఎక్కేవాళ్ళు, మీద ఎక్కేవాళ్ళు. ఇప్పటికీ ఉంది. మనం బుల్లెట్ ట్రైన్ గురించి మనం సంతోషపడాలా లేకపోతే గొప్పగా ఫీల్ అవ్వాలి, ఇది ఎవడో ఫోటో చూసి మనం సిగ్గుపడాలా అనేది అవునండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే రైలుకి ప్రయాణికుడు ముఖ్యుడు. వాళ్ళు ఏం పేర్లు పెట్టారన్నది మాకు అక్కర్లేదు. అదే మీరు ఏదన్నా పేరు పెట్టుకోండి, మమ్మల్ని డెస్టినేషన్కి సేఫ్గా తీసుకెళ్తారా, ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ అందులో ఉన్నాయా అని. నాకు ఇంకా గుర్తండి, ఈ రోజుకి నేను కన్స్యూమర్ కమిషన్లో మెంబర్గా ఉన్నప్పుడు ఒక కన్స్యూమరు ఒక 24 hours ఐ హ్యాడ్ హెల్ ఇన్ ది ట్రైన్, నరకాన్ని అనుభవించాను, ఫ్యాన్లు ఎరగలేదు, చెడు వాసన టాయిలెట్స్ నుంచి, విపరీతమైన మనోవేదన అని చెప్పి రాశాడు. ఇప్పుడు మన అందరం అనుభవం కూడా అదే కదండి. మనం ఈవెన్ చైర్ కార్లు ఏసీలో వెళ్ళినా సరే ఆ టాయిలెట్స్ నుంచి దుర్గంధం రావటం. ఏదో లాలూ ప్రసాద్ ఏదో 3 బెర్తులు కనిపెట్టాడు, ఆయన ఐఏఎం వాళ్ళు పిలిచి ఆయన ఏదో ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నారు. అంతే ఎంత క్రూడ్ ఐడియా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మన దీంట్లో కూడా 3 సీట్లు పెట్టారు, ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చోడు. అంతే. అసలు ఇది ఎట్లా అవుతుంది? ఇది ఐఐఎంలో స్టూడెంట్స్కి అదే నేర్పుతారా మీరు? అంటే దొంగ పనులు చేసి డబ్బులు సంపాదించండి. వందే భారత్ ట్రైన్లో మీరు ఎంత స్పీడ్ వెళ్తుందని ఆనందిస్తున్నారు, కానీ పక్కడు కాళ్ళు దక్కకుండా మీ సీట్లో మీరు కూర్చోలేరు. దెర్ ఇస్ నో లెగ్ స్పేస్. అది ఇంపార్టెంట్ కదా. నువ్వు ఐఐఎంలో రాబోయే మేనేజర్స్కి నువ్వేమని నేర్పుతున్నావు? గ్లోబలైజేషన్ నేపథ్యంలో పోయి లాలూ ప్రసాద్ ఏదో ఇట్లాంటి క్రూడ్ మెథడ్స్ ఒక్కొక్క రకంగా చేశారండి. వీళ్ళెవరో వాళ్ళు ఏదో చేయదలుచు దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. 3 బెర్తులు పెట్టాడు, దానివల్ల ఇన్కమ్ పెరిగింది అన్నట్టుగా పెట్టారు. కానీ అసలు నీ కంఫర్ట్ అంటే వాల్యూ ఫర్ మనీ, నువ్వు డబ్బులు వసూలు చేసి వాడికి కంఫర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ప్యాసింజర్ దగ్గర అది మినిమం బిజినెస్ న్యాయం కదా, బిజినెస్ ఎథిక్స్ కూడా వ్యతిరేకం కదా. దాన్ని గొప్పగా చెప్పుకున్న దేశం లాగా తయారైంది. అంతేనండి. తర్వాత ఈ పాసింజర్లని ఇల్ ట్రీట్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు దుర్మార్గం ఏంటంటే ఈ రైల్వే నిర్వహణలో డైనమిక్ ప్రైసింగ్ అండ్ తాత్కాల ఇంట్రడక్షన్. తత్కాల ఏంటి, దేనికది? ఈ రోజుకి రోజు ప్రయాణం చేసేవాడికి మామూలు ఆర్డినరీ ఫేర్ కంట 3 రెట్లు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వటం అన్నది తత్కాల్ అన్నది ఒక పద్ధతి అయితే, రెండవది టైం దగ్గరికి వచ్చేసే కొద్దీ ట్రైన్ రేట్లు పెరిగిపోతుంటాయి. డైనమిక్ ప్రైసింగ్ అని పేరు పెట్టారు. అది బ్లాక్ మార్కెటింగ్ అని నేను అంటాను. అంటే ఆఫిషియల్ బ్లాక్ మార్కెటింగ్ అంతే కదండి. ఇప్పుడు ఏరోప్లేన్స్లో పెట్టారు, దేర్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. మీనింగ్ అనే ఏం లేదు, అప్పట్లో ఎయిర్లైన్స్ చేయాలని. రైల్వేస్ గవర్నమెంట్ రన్ చేస్తున్నది ఇది, ఈ వ్యవస్థ. ఈ గవర్నమెంట్ వ్యవస్థలో కూడా వీళ్ళు అప్పుడో రేటు ఇప్పుడో రేటు అని చెప్తే అంటే నెమ్మదిగా వీళ్ళు కూడా మార్కెట్ వైపు పంపించాలి, ప్రైవేటైజ్ చేయాలని ఆలోచనతోటి ఏమి చేస్తున్నట్టుందండి. జనరల్గా రూల్ ఒకటి ఉందండి మన మిక్స్డ్ ఎకానమీలో. రూల్ ఏంటంటే లెట్ ది మార్కెట్ డిసైడ్ ది ప్రైస్. మరి ఇప్పుడు వెజిటబుల్స్ ఏమైనాయి మార్కెట్ డిసైడ్ చేస్తే? పొటాటో, టొమాటో, ఆనియన్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది. 100 రూపాయలకి వెళ్ళిపోయింది కేజీ. సామాన్యుడు ఎలా బతుకుతాడు? అంచేత మీరు జనరల్ బోగిల్ని మీరు తగ్గించొద్దు, రీజనబుల్గా మీరు ఫేర్ వసూలు చేసుకోండి. అది తప్పని నేను అంటలేదు. బట్ డైనమిక్ ప్రైసింగ్ కానీ తత్కాల్ కానీ ఇండైరెక్ట్ స్కీమ్స్ టు మేక్ మనీ, వీటి గురించి మరి మీరు పునరాలోచన చేయాలి ఈ రైల్వేస్ అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అదండి. ఇంకోటి ఫుడ్ అండి. జనరల్గా ఏంటంటే ట్రైన్లో మనం వెళ్ళటం అంటే వేర్ కంపెల్డ్ టు బై ఫుడ్. ట్రైన్ ఐఆర్టీసీ కానీ అసలు మనకి ఎప్పటి నుంచి చూసినా ఆ ఫుడ్ అసలు ఎంత మాత్రం తినడానికి వీలుగా ఉండదు. మన అందరూ ఎక్స్పీరియన్స్ కూడా అదే.
ఇప్పుడు ఏదో ఐఆర్టీసీ సొంతంగా దాని షేర్లు కూడా అమ్ముతున్నారు, దాన్ని మార్కెట్లో తీసుకొచ్చారు, లాభాలు వస్తున్నాయి అంటున్నారు. కానీ ఫుడ్ క్వాలిటీ మాత్రం మారలేదు. మారలేదు. పైగా ఇప్పుడు కన్స్యూమర్ కమిషన్లో ఐఆర్సిటీసీ మీద చాలా కేసులు పడ్డాయి. అదే అండ్ కమిషన్స్ కూడా వాళ్ళకి పెనాల్టీ రూపేణా వేస్తున్నారు. బట్ వ్యవస్థనే మార్చుకోగలిగితే కన్స్యూమర్ కమిషన్లో జడ్జిమెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అసలు ఎన్ని జడ్జిమెంట్లు వచ్చినా మీరు ఎన్ని శిక్షలు వేసినా అది అలాగే ఉంటుంది. అది మారలేదు కదండి. వాడు అవసరమైతే ఫైన్ కడతాడు. ఇప్పుడు మనకి ట్రాఫిక్లో కనుక రాంగ్ రూట్లో వెళ్ళటం అలవాటైనాడు, జేబులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, కట్టి రోజు రాంగ్ రూట్లోనే పోతాడు. అవును. ఇప్పుడు అంటే ఒక గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ కూడా ఆ రకంగా దిగజారితే ఇంకా ఎవరిని అడగాలి? ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద అమ్మే ఆహార పదార్థాలు, రైల్లో అమ్మే ఆహార పదార్థాలు, రన్నింగ్ ట్రైన్లో ఎంత డస్ట్ అక్యూములేట్ అవుతుందో, దాని మీద ఎఫ్ఎస్ఎస్ఏ నిబంధనలు ఏం వర్తిస్తాయో, అది ఇట్ ఈస్ నాట్ టోటలీ సీల్డ్ అండి. ఆ ప్యాంట్రీ కార్ మామూలుగా గాలి ధూళి అన్నీ లోపల ప్రవేశిస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఆహారాన్ని భుజిస్తున్నాం. మరి ఈ విషయాలని జాగ్రత్తగా తీసుకుంటే రైల్వేస్ డెఫినెట్గా వినియోగదారుడికి కంఫర్ట్, సేఫ్టీ అన్నీ ఉంటాయి. సేఫ్టీ అన్నది కేవలం యాక్సిడెంట్ ఫ్రీయే కాదు. సేఫ్టీ అన్నది ఫుడ్ సేఫ్టీ, వాటర్ సేఫ్టీ, ఇవన్నీ సేఫ్టీలే కదా. ఈజ్ లగేజ్ ఈజ్ స్టోలెన్. కూడా తీసుకెళ్తున్న ప్రయాణంలో ఉన్న లగేజ్ కూడా పోతుంది. అది కూడా ట్రైన్లో అసలు కొన్ని రాష్ట్రాల్లో అయితే అసలు మనం కూర్చున్న సీట్లో, మనం రిజర్వ్ చేసుకున్న సీట్లో మనం కూర్చోవడం లేని పరిస్థితి లేదు. మరి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జరుగుతున్నాయి జరిగిపోతుంది అంటే అలాగా, లేకపోతే చాలా పెద్ద వ్యవస్థ అండి, ప్రతి చిన్న విషయాన్ని మీరు ఇలా పాయింట్అవుట్ చేస్తారంటే మరి యు ఆర్ దేర్ ఓన్లీ టు లుక్ ఆఫ్టర్ దోస్ థింగ్స్. అది జరగట్లేదు. సో ప్రయాణికుడికి ప్రాముఖ్యత ఇవ్వనంత వరకు, అంటే ప్యాసింజర్ సెంట్రిక్ విధానాలు రానంత వరకు రైల్వేస్లో ప్రగతి సాధించిందంటే మిగతా విషయాల్లో సాధించవచ్చేమో, బట్ ప్యాసింజర్లుగా మనం ఆ ప్రగతిని చూడలేం. అదే. ఇంకా మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటండి? మనం ఈ డిస్కషన్ క్లోజ్ చేసే ముందు ఇంకేమేం చెప్తారు? డిస్కషన్లో అంటే రైల్వేస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా వచ్చేది కవచ్ అండి. అదే. ఈ కవచ్ సిస్టము ఇంప్లిమెంట్ చేసిందే మీరు పుష్కర కాలం అని అన్నారు. అదే. ఈ కాలంలో ప్రగతి సాధించలేకపోతున్నామంటే ఒకటి, ఆ డివైసు ఇండిజినస్లీ మనం తయారు చేసి పెట్టుకున్నాం. అది మనం కంపేర్ చేసుకుంటున్నాం. ది యాక్సిడెంట్ ఫ్రీ రైల్వేస్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ పాయింటింగ్ అవుట్ యూరోపియన్ రీజియన్ వేర్ ది ట్రైన్ జర్నీ ఈస్ వెరీ వెరీ సేఫ్ అండ్ వీఆర్ ఇమిటేటింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. After implementing some indigenously made devices, then it appears somebody has suggested railways that the anti-collision system developed by them is much superior to what we have developed. అందుచేత మనం అది తీసుకుందామంటే ఇప్పుడు మళ్ళీ వాటి కోసం అని చెప్పి ప్రభుత్వం కొద్దిగా రూట్ తీసుకుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ పాత ఇంప్లిమెంటేషన్ జరగదు, కొత్తగా చేసే చోట లేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది ఏమన్నా అనుమానం ఏంటంటే, యూరోప్లో జనాభా తక్కువ, యూరోప్కి సంబంధించి ఏ టెక్నాలజీ కానీ ఏది కానీ, నేను ఈ మధ్య యూఎస్ వెళ్ళినప్పుడు నేను విన్నాను, అమెరికన్స్కి పెద్ద స్కేలింగ్ చేయాలంటే వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఎఫెక్టివ్గా చేస్తారు. కానీ అట్లా ఇప్పుడు యూరోప్లో తయారు చేసేది కూడా ఇక్కడ మన స్కేల్ చాలా పెద్దదండి. ఆ స్కేల్కి అప్లై అవుతుందా లేదా అనేది కూడా ఉంటుంది కదా. అంటే అది మనం దాన్ని డిసైడ్ చేసే తన పరిజ్ఞానం మనకు లేకపోయినా కామన్ సెన్స్ ఆధారంగా ఈ డౌట్ వస్తుంది కదా. అంటే ఇక్కడ కవచ్ సిస్టమ్ అండి, నేను చెప్పినట్టుగా ఒకటి స్టేషన్లో పెట్టాలి, లోకోమోటివ్లో పెట్టాలి, ట్రాక్ పొడికి పెట్టాలి. అదే ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారండి? మూడిట్లో పెడతారు, అందుకే లేట్ అవుద్ది. అది ఆ ట్రాక్లో యాంటీ కొలిషన్ సిస్టమ్ ఉంది అన్నానంటే ఈ 3 చోట్ల ఉండాలి సిస్టమ్. అదే. దీనివల్ల ఏమవుతుంది, ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్లు వెళ్ళిపోతుంటే డ్రైవరు పైలట్ అజాగ్రత్తగా కానీ మరో చోట ఎక్కడో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కానీ ట్రైనే ఆటోమేటిక్గా బ్రేక్ సిస్టమ్ని అప్లై చేసేసుకుంటుంది అనేది చెప్తున్నారు. మొన్న విజయనగరం దగ్గర వెనకాల నుంచి వచ్చే పాసింజర్ ట్రైను అక్కడ ఆగున్న పాసింజర్ ట్రైన్ గుద్దేసింది. ఒకటే ట్రాక్ 2 ఉన్నాయి. మరి ఏం పని చేసినట్టు సిస్టమ్ కావచ్చు పనిచేయలేదు అని అక్కడ సమస్య. వెంటనే అప్పటి రైల్వే మినిస్టర్ గారు ఏమన్నారంటే, ఆ టైంలో 2 పైలట్స్ కూడా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారు ఇన్ ది రన్నింగ్ ట్రైన్ అని ఆయన సలహా ఇచ్చారు. తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్
నో అలా జరగలేదు, వాళ్ళు అక్కడ అది చూస్తున్నట్టుగా ఏమీ సాక్ష్యాలు లేవు, దట్ ఈస్ రాంగ్ అని. ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పడానికి నేను ముఖ్యమైన కారణం ఇది. అదే అదేదో కారణం ఉంది కదా అక్కడ, ఎందుకు ఈ ట్రైన్ ఆ ట్రైన్ గుర్తుంది. అది కాక ఇంక ఈ మధ్యకాలంలో కొన్ని సిగ్నల్స్ ఆ రెడ్ సిగ్నల్ పోట్ల అదే బికాస్ ఆఫ్ సమ్ డిఫెక్ట్. అంచేత ఈ స్టేషన్ మాస్టర్లే ఆ అథారిటీ తీసుకుని రెడ్ సిగ్నల్ జంపింగ్ పర్మిట్ చేశారట. అది సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే స్టేషన్ చేయకూడని పని అంటది. అదే అది ఈ మధ్యన అది కూడా డిస్కషన్లోకి వచ్చింది. మరి ఇవన్నీ రెక్టిఫై చేస్తేనే సేఫ్ జర్నీ పాసిబుల్. ఓకే ఎవరి మటుకు వాళ్ళు నిర్ణయాలు చేసేస్తూ అన్నది కుదరదు. ముఖ్యంగా ఈ కవచ్ వస్తే ప్రాబబ్లీ అందరూ అనుకున్నట్టుగా ఇంత ప్రాణ నష్టం ఉండదు, అదే హెడ్ ఆన్ కొలిషన్స్ ఉండవు కాబట్టి. అదే లేకపోతే రైల్వేస్ అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, అన్నీ కూడా పాజిటివ్గానే మాట్లాడుకుందాం. బట్ ప్రయాణికుడిని నువ్వు దృష్టిలో పెట్టుకోకపోతే నువ్వు ఏం చేసినా వేస్ట్ అయ్యేది. ఏదైనా కవచ సిస్టాన్ని దేశానికి అనుగుణంగా డెవలప్ చేయాలి, ప్రమాదాలు లేని రైల్వే ప్రయాణాన్ని సాధించాలని చెప్పేసి మనకు మూర్తి గారు చెప్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. థ్యాంక్స్ అండి మీరు ఈ విషయాలు మీరు చెప్పినందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.